శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి నువ్వు కోల్పోయినవన్నీ ఇస్తాను కానీ ఈ ఒక్కటి ఇవ్వలేనమ్మా, అదేంటో ఇప్పుడే తెలుసుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ నువ్వు నీ జీవితంలో ఇప్పటి వరకు ఏవోవో కోల్పోయావని చాలా బాధపడుతూ ఉన్నావు కదమ్మా. సహజంగా ప్రతి మనిషి కూడా వారి జీవితంలో ఏదో ఒకటి అంటే బంధాన్ని కానీ, ఒక వస్తువు కానీ ఏదో ఒకటైతే తప్పకుండా పోగొట్టుకున్నవారు చాలామంది ఉంటారు బిడ్డ. అయితే ఒక బంధం శాశ్వతంగా తిరిగి మీ దగ్గరికి చేరుకోనంత దూరానికి వెళ్ళిపోతే మాత్రం ఆ బంధం మళ్ళీ తిరిగి ఇవ్వలేనమ్మా. అలాగే ఏదైనా కానీ మీకు అర్హత లేనటువంటి ఒక వస్తువును పోగొట్టుకున్నా సరే ఆ వస్తువును కూడా నీకు తిరిగి ఇవ్వలేను బిడ్డ. కాబట్టి ఏదైనా కానీ నీ రాతలో లేనిది కనుక నీకు ఇవ్వాలని నువ్వు కోరుకున్నట్లయితే అది ఎంతవరకు నీకు ప్రాప్తిస్తుందో నిన్ను చూసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు ఆలస్యం అవుతుందమ్మా. కొన్నిసార్లు నీ అదృష్టం బాగుండి అన్ని విధాలుగా కలిసి వచ్చే విధంగా అడగగానే ఏదైనా సరే సంతృప్తిస్తుంది. ఒకసారి మీరు అనుకోవచ్చు, బాబా బాబాగారు నా విషయంలో కాస్త ఆలస్యం చేస్తున్నారు. నేను అడిగిన దాన్ని ఎన్నో రెట్లు ఎన్ని పూజలు చేసినా కానీ, ఎంత వేడుకున్నా కానీ నా బాబా నాకు అడిగింది ఇవ్వలేకపోతున్నారు. అసలు నేను ఇంతవరకు బాబాని ఎంతగానో నమ్ముకున్నాను, ఎంతగానో ఆయనపై నమ్మకాన్ని ఉంచాను. అయినప్పటికీ నా జీవితంలో ఎటువంటి మార్పు లేదు, ఏ కోరిక నెరవేరడం లేదు, ఏ సమస్య కూడా ఒక కొలిక్కి రావడం లేదని అనుకోవచ్చు బిడ్డ. కానీ ఒకటి మాత్రం చెప్తానమ్మా, నీ రాతలో లేనిది కూడా కొన్నిసార్లు ఆ భగవంతుడు నీకు ప్రసాదిస్తాడు తల్లి. ఎప్పుడో తెలుసా, నువ్వు నిజంగా ఒక మార్గంలో, మంచి మార్గంలో నడుచుకుని ఏదైనా కానీ దేనికైనా సరే న్యాయంగా కాకుండా మీ వంతు మీరు కష్టపడి సంపాదించింది ఏదైనా సరే మీరు పొందాలి అనుకున్నప్పుడు అది ఆలస్యమైనప్పటికీ కూడా రాతలు లేనప్పుడు భగవంతుడు మీకు తప్పకుండా ప్రసాదిస్తాడు. అలానే ప్రతీది కూడా మీకు రావాలని లేదు కదా. అయితే బాబా నీకు ఇప్పుడు ఇవ్వలేరని అనుకుంటున్నావు కదా, అదేంటో తెలుసా, సమయం. ఒక సమయానికి నువ్వు ఒక పనిని కానీ, ఒక బంధాన్ని కానీ ఉన్నప్పుడే ఏదో ఒకటి జాగ్రత్త చేసుకోవాలి తల్లి. మన పెద్దలు కూడా అంటారు కదా. కాబట్టి నీకు ఏదో ఒకటి ప్రాప్తించింది అంటే నువ్వు దానిని జాగ్రత్తగా చేసుకోవాలి. అది ధనమైన, వస్తువైనా, బంధమైన, సమయమైనా ఏదైనా సరే నీకు వచ్చినప్పుడు దాన్ని నువ్వు జాగ్రత్త పరచుకోవాలమ్మా. విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు. అలాగే అనవసరమైనటువంటి బంధాన్ని కూడా నువ్వు తెంచుకోకూడదు. అలాగే ముఖ్యమైనటువంటి వస్తువును జాగ్రత్తగా పరుచుకోవాలి. అప్పుడే నీ జీవితంలో ఏదైనా కానీ నీ వద్దకు వచ్చినప్పుడు దాని విలువ నువ్వు తెలుసుకోవాలి. తప్పకుండా దాని గురించి నువ్వు పూర్తిగా జాగ్రత్త తెలుసుకోవాలి తల్లి. ఏదైనా సరే నీ దగ్గర ఉన్నంత వరకే దాని విలువ ఉంటుంది. ఒక్కసారి చేజార్చుకుంటే చాలా ఎన్ని జన్మలెత్తినా సరే కలిసిరాదు బిడ్డ. నువ్వు ఇప్పుడు కోల్పోయిన బంధం కావచ్చు, వస్తువు కావచ్చు, దానం కావచ్చు, ధనం కావచ్చు, ఏదైనా కానీ తిరిగి మళ్ళా తప్పకుండా నేను ఇవ్వగలను. సమయాన్ని మాత్రం ఇవ్వలేను. కాబట్టి నువ్వు చేసేటటువంటి పని సరైనటువంటి సమయంలో చెయ్యు. అలాగే నువ్వు ఎంచుకున్న మార్గాన్ని సరైన మార్గంగా ఉండేందుకు నీకు నువ్వే ఎన్నో కష్టాలు ఎదురైనప్పటికీ మంచి మార్గంలో నడు బిడ్డ. కొంతమంది కొన్ని సమస్యలు కానీ, కష్టాలు కానీ ఎదురైనప్పుడు ఏం చేస్తారంటే, అన్యాయమైనా పర్వాలేదు, అక్రమైనా పర్వాలేదు, ఒకరు బాధపడినా పర్వాలేదు, మనం బాగుంటే చాలు, అలానే మనకి ఏదైనా కానీ ధనం వస్తే చాలు, మనం కుటుంబంలో ఉన్నవారు బాగుంటే చాలు, మేము బాగుంటే చాలని అనవసరంగా ఏవేవో పిచ్చి ఆలోచన చేసి మంచి మార్గంలో కాకుండా చెడు మార్గంలో ప్రవేశించడం కూడా నిశ్చయించుకుంటారు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా అలా చేయవద్దమ్మా.
నీ కష్టం నువ్వు ఏ విధంగా జయించావనేదే నీకు ముఖ్యం. కాబట్టి ఎవరు ఎన్నైనా అనుకొని దాని గురించి నువ్వు ఏమీ అనుకోవద్దు. నీకు కష్టం కానీ కన్నీళ్ళు కానీ ఏదైనా సరే ఆ భగవంతుని నమ్ముకున్నాక నువ్వేమీ కూడా అన్యాయంగా ఉండిపోవు తల్లి. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నీకు దక్కవలసిందే ఆ భగవంతుడు ఇస్తాడు. ఎందుకంటే నువ్వు ఎంత కష్టపడినా ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా నీ కోరిక నెరవేరట్లేదని నిరాశ చెంది ఉన్నావు కదా. నీవు మాత్రం మంచి మార్గంలో ఉంటే నిన్ను చూసి ఆ భగవంతుడు కూడా మెచ్చుకుంటాడమ్మా. నా బిడ్డకే ఇన్ని కష్టాలు వచ్చాయి, ఇన్ని సమస్యలు వచ్చాయి, ఇంతకాలం బాధ పెట్టావు, పరీక్షలు పెట్టినా కూడా మంచి మార్గంలో నా బిడ్డ నడుస్తుందని ఆ భగవంతుడు కూడా సంతోషిస్తాడు. అప్పుడు నీకు దక్కవలసింది ఎటువంటి అదృష్టమైనా సరే నీకు దూరం చేయడానికి నీకు దశని కలిగించేలా చేస్తాడు బిడ్డ. మంచి మాటలు ఎప్పుడు కూడా చేదుగానే కనిపిస్తాయి. అలాగే ఏదైనా ఒక మంచి మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు కాస్త నీకు కష్టంగా అనిపించవచ్చమ్మా. మొదట కష్టంగా అనిపించినా తర్వాత చాలా బాగుంటుంది. దానివల్ల నీకు ఉన్నతమైనటువంటి స్థితి, సమాజంలో ఎక్కువగా ఉన్నతమైనటువంటి మాట నీకు నువ్వుగానే అంటే స్థిరంగా నిలబడగలుగుతావు బిడ్డ. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మంచి సమయాన్ని కోల్పోవద్దు. ఏదైనా కానీ నువ్వు చెయ్యాల్సినటువంటి పనిపైనే దృష్టి సారించి నువ్వు విజయం పొందేంత వరకు అహర్నిశలు కష్టపడుతూ ఉండు బిడ్డ. నేను నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని బాబా నీకు ఇవ్వకుండా ఉంటాడా చెప్పు. బిడ్డ, నువ్వు నీ జీవితంలో ఏం కోల్పోయినా కానీ నీకు తిరిగి ఇవ్వగలను. సమయాన్ని అలాగే తిరిగి రానటువంటి బంధాన్ని కోల్పోతే మాత్రం మళ్ళా నీకు తిరిగి తీసుకొచ్చి ఇవ్వలేనమ్మా. కాబట్టి నువ్వు ఈ రోజుల్లోనే అంటే బంధం బలంగా ఉన్న రోజుల్లోనే దాంతో ఆనందంగా సంతోషంగా గడపాలి. అలాగే సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అర్థమైంది కదమ్మా. నేను ఇప్పుడు నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే నువ్వు ఏదైనా సరే కొంచెం నేను దూరమైనటువంటి బంధాన్ని కావాలనుకుంటున్నావు కాబట్టి ఆ బంధాన్ని నీ వద్దకు చేసేలా చేస్తాను. అలాగే నువ్వు పోగొట్టుకున్న ధనాన్ని న్యాయపరంగా నువ్వు కష్టపడినటువంటి ధనాన్ని నీకు అందేలా చేస్తాను తల్లి. సమయాన్ని నీకు అన్ని విధాలుగా కూడా నీ ముందుంచబోతున్నాను. అలాగే నీ కోసం నీకు రాబోతున్నటువంటి అదృష్టం కూడా సంతోషకరమైనటువంటి రోజులు రాబోతున్నాయని మరొక్కసారి తెలియచేస్తున్నాను. ఈరోజు ఈ సందేశాన్ని నువ్వు విన్నావంటే తప్పకుండా నీకు మంచి రోజులు వస్తున్నాయని అర్థం తల్లి. నువ్వు నిరాశ చెంది ఉన్నావు కాబట్టి నీకోసం ఈ సందేశాన్ని మరీ నీకోసం చెప్పడానికి ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరిచాను. ఇక నుంచి సంతోషంగా ఆనందంగా ఉంటావని నీ సాయి నీ నుంచి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు తల్లి అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.